హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాకలోడి గాడిద అనే కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ఒక చాకలోడు, అతని కుక్క మరియు గాడిద మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, కథను ప్రారంభించే ముందు చిన్న పొడుపు కథ. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని? నేను సమాధానం కథ చివరిలో చెప్తాను. ఒక ఊరిలో ఒక చాకలోడు ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేది. గాడిద చాకల మూటలను మోసేది. కుక్క చాకలోడింటికి కాపలా కాసేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. గాడిద కుక్కను చూసి, నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది. కుక్క, మన యజమాని నాకు సరిగా తిండి పెట్టలేదు, నేనెందుకు పట్టించుకోవాలి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. గాడిద, మనం మొరబెట్టుకునే సమయం కాదు, మన యజమానికి సహాయం చేయాలి అని గట్టిగా కూతపెట్టడం మొదలెట్టింది. ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలోడు గాడిదను అనవసరంగా నిద్ర చెడగొట్టిందని కోపంతో బాదాడు. ఇది మన కథ చాకలోడి గాడిద. ఈ కథలోని పాఠం ఏమిటంటే, ఎవరి పని వాళ్లే చేయాలి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే నేను ముందుగా అడిగిన పొడుపు కథ, చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని? సమాధానం దానిమ్మ పండు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.